సాడ్ రియాలిటీ ఆఫ్ బిగ్ బాస్. సో, చాలామంది బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టేటప్పుడు బయటకొచ్చిన తర్వాత మన జీవితాలు వెలిగిపోతాయి. మనం ఓవర్ నైట్ స్టార్‌లయిపోతాం. మనకి తిరుగుండదు. సో, ఇంక మనం నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోతాం. మన ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గూడా మనం పార్టిసిపేట్ జేయొచ్చు. మనల్ని పెట్టి సినిమా హీరోలుగా చేసేస్తారు. ఓపెనింగ్స్ వచ్చేస్తాయి. కలెక్షన్స్ వచ్చేస్తాయి అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో, అలాంటి వాళ్ళందరికీ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరి లైఫ్ అందరి లైఫ్ ఒకటేలాగా ఉండదు. సో, చాలామంది లైఫులు ఎటూ కాకుండా పోయాయి అని ఆర్‌జే కాజల్ గారు ఒక వీడియో చేశారు. బిగ్ బాస్‌లోకెళ్ళి వచ్చినంత మాత్రాన ఈ లైఫ్‌లేమి మారిపోవు అని వీడియో కూడా చేశారు. బిగ్ బాస్‌లోకెళ్ళి వచ్చిన తర్వాత బాగుపడ్డ వాళ్ళు చాలామందున్నారు. సో, అలా ఉన్నవాళ్ళు చాలామందున్నారు. అసలు ఏమీ కాకుండా ఉన్నవాళ్ళు చాలామందున్నారు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే సో, ఆర్‌జే కాజల్ గారు బిగ్ బాస్‌ని నిందించారు. దాంట్లో పనిగా ఆడియన్స్‌ని నిందించారు. దాంట్లో పనిగా ఎవరైతే సినిమా డైరెక్టర్స్ గాని, ప్రొడ్యూసర్‌లు ఉంటారో వాళ్ళని గూడా నిందించారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పాను గదా! ఆల్రెడీ 'అల్లావుద్దీన్' అనేది అద్భుత దీపం ఏం కాదు. జీని బయటకొచ్చి కోరికలన్నీ తీర్చడానికి. అండ్ బిగ్ బాస్ అదేమి ఆ కాస్టింగ్ డైరెక్టర్ కాల్ గాని, లేదా డైరెక్టర్స్ గాని అక్కడ ఉండరక్కడ. మీరు బిగ్ బాస్ హౌస్‌లోకి అడగబెట్టంగానే మీరు ఏ సినిమాకి సూట్ అవుతారో లేదో చూడ్డానికి. పాత సినిమాల్లో పాత రోజుల్లో నాటకాలేస్తూ ఉంటే అక్కడికొచ్చి కొంతమంది క్యా కాస్టింగ్ డైరెక్టర్లు చూసి అబ్బాయి ఇతను బాగున్నాడు మా సినిమాలో పనికొస్తారని చెప్పి తీసుకెళ్ళేవాళ్ళు బుక్ చేసుకొని. అలా కాదు బిగ్ బాస్ అనేది. మన పర్సనాలిటీ షో. మనం మన పర్సనాలిటీని అక్కడ ఎంత బాగా చూపిస్తాం అనే దాన్ని బట్టి ఉంటది. అండ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటది షో. అందరికి ఒకటేలాగా ఉండదు. అందరికి ఒకటే నేము, అందరికి ఒకటే ఫేము రాదు బిగ్ బాస్‌లో. అండ్ ఆర్‌జే కాజల్ గారు ఏమన్నారంటే బిగ్ బాస్ తర్వాత ఏం జరుగుతుందో అనేది ఎవ్వరికీ తెలియదు. న్యాచురల్. ఎవ్వరికీ ఏం జరుగుతుందని ఎవ్వరికీ తెలీదు. ఫర్ సమ్ లైఫ్ ఈజ్ గుడ్. దే గెట్ రెగ్యులర్ వర్క్, ఫిల్మ్, షోస్, అవార్డ్స్. ఎవరైతే నిజంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఎగ్జాంపుల్ 'ఇమాన్యుల్' ఎళ్ళాడు బిగ్ బాస్‌లోకి. ఆయన బిగ్ బాస్‌లోకెళ్ళాడు. ఆయన టాస్కులు చాలా బాగా ఆడాడు 'ఇమాన్యుల్'. నెక్స్ట్ లెవెల్ టాస్క్ ఆడాడు. ఎఫర్ట్స్ పెట్టాడు. ఫైట్ చేశాడు. మామూలు ఫైట్ కాదు. నెక్స్ట్ లెవెల్ ఫైట్ చేశాడు. అంత మాత్రాన 'ఇమాన్యుల్' ఆ తోపు తురుము టాస్క్ ఆడాడు. ఫైట్ చేశాడు. అది ఇది అని చెప్పి బయటకొచ్చిన తర్వాత 'ఇమాన్యుల్‌కి' హీరోగా అవకాశాలు ఇస్తారా? లేకుంటే 'ఇమాన్యుల్' చేత ఒక యాక్షన్ బ్లాక్ ఏమైనా చేయిస్తారా? లేదు కదా! 'ఇమాన్యుల్' సినిమాలకి తీసుకుంటారు. కామెడీ షోస్‌కిని తీసుకుంటారు. బిగ్ బాస్‌లోకి ఎళ్ళకముందు ఏదైతే రెమ్యునరేషన్ ఉంటదో, ఆ రెమ్యునరేషన్ కంటే డబుల్, ట్రిపుల్ రెమ్యునరేషన్ అతను చార్జ్ చేస్తాడు. అది అతనికి మార్చింది కదా అవకాశము. అలాగా మనం ఏదైతే ఒక పొజిషన్‌లో ఉన్నామో, బయటకొచ్చిన తర్వాత కూడా అదే పొజిషన్‌ని మనం సస్టైన్ అవ్వాలి అని అనుకుంటే, దాంట్లోనే మనం గ్రో అవ్వాలి అనుకుంటే, డెఫినిట్‌గా అది హై ఇచ్చుద్ది. ఒక రేంజ్‌కి తీసుకెళ్తది. 'శ్రీముఖి' గారు కూడా బిగ్ బాస్ 3కెళ్లారు. ఆమె బిగ్ బాస్ 3కెళ్ళిన తర్వాత ఇప్పటికి కూడా ఆమె వచ్చి ఏమైనా లీడ్ రోల్స్, హీరోయిన్స్ చేస్తుందా? ఆమె ఇప్పటికి యాంకరింగ్స్, షోస్ అవి చేసుకుంటా ఉంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లు అవి చేసుకుంటా ఉన్నారు. తన రెమ్యునరేషన్ తను పెంచుకుంటా వెళ్తున్నారు. ఎప్పుడో ఒక టైంలో అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో అట్లా కనిపించేసి వెళ్ళిపోతున్నారు. ఎవరికీ లీడ్ రోల్స్ రావు. ఎందుకొస్తాయి లీడ్ రోల్స్? బరాబర్ రావు. దానికి రావాలి అంటే మనం కష్టపడాలి. బిగ్ బాస్‌లోకి వెళ్లి వచ్చాము అనేది ఒక్కటే క్వాలిఫికేషన్ కాదు కదా! ఇప్పుడు బిగ్ బాస్‌లోకెళ్ళేది మనం నటించట్లేదు కదా! బిగ్ బాస్‌లో మనం రియల్‌గా ఎలా ఉంటున్నామో అలా ఉండాలి. సినిమా వేరు, బిగ్ బాస్ వేరు. బిగ్ బాస్‌లోంచి బయటకొచ్చిన ప్రతి ఒక్కరికి యాక్టింగ్ రావాలని రూల్ ఏముంది? యాక్టింగ్ రావాలని రూల్ ఏముంది? వాళ్ళకి తగ్గట్టు క్యారెక్టర్‌కి తగ్గట్టు సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలని రూల్ ఏముంది? ఎక్కడ లేదు కదా! దానికి బిగ్ బాస్‌ని బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏంటి? బిగ్ బాస్‌లోకెళ్ళి వాళ్ళ పొజిషన్స్‌లో ఇప్పుడు బాగుపడ్డ వాళ్ళు చాలామందున్నారు. ఆదిరెడ్డి అన్న బిగ్ బాస్‌లోకెళ్ళాడాయన. ఆయన బిగ్ బాస్‌లోకెళ్ళకముందు ఆయనకి వచ్చిన బిగ్ బాస్ సీజన్ 5కి ఆయనకొచ్చిన డబ్బులు, బిగ్ బాస్ 6కి ఆయన ఎళ్ళాడు. బిగ్ బాస్ 7కి ఆయన రివ్యూస్ చేస్తే ఆయనకొచ్చిన డబ్బులు. 105 రోజులు కష్టపడ్డా కూడా కంటెస్టెంట్స్‌కి అంత రావు విన్నర్ కంటెస్టెంట్‌కి. ఆయన అంతకన్నా ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడు. బికాస్ ఆఫ్ ఆయన బిగ్ బాస్‌లోకి వెళ్లి వచ్చిన తర్వాత నేను మాట్లాడినప్పుడు ఆయనకు కూడా చాలా సినిమా అవకాశాలొచ్చాయి. కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లుగా కొన్ని సినిమాల్లో కొన్ని క్యారెక్టర్స్ ఆయనకి ఇచ్చి ఆఫర్ చేశారు. ఆయన ఇప్పటికి కూడా ఆయనకి చాలా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఆయనకి కాల్స్ వస్తుంటాయి. మా దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది చేస్తారా? అది ఇది అని. వన్స్ అటెళ్తే అటే వెళ్ళిపోవాలేమో, ఇటు ఉండలేమేమో, అటు వెళ్తే ఎటూ కాకుండా ఉండిపోద్దేమో పరిస్థితి అన్న థాట్‌లో ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన ఏదైతే బిగ్ బాస్ రివ్యూస్ ఆయన వెళ్ళక ముందు ఏదైతే చేస్తున్నాడో దాంట్లోనే ఆయన సక్సెస్ చూసాడు. గట్టిగా చూస్తున్నాడు. 7థ్ సీజన్, 8థ్ సీజన్, 9థ్ సీజన్ కంపేర్ చేస్తే 5థ్ సీజన్ కంటే డబుల్, ట్రిపుల్ అమౌంట్ ఆయనకొస్తుంది.
సంపాదించుకుంటారు. ఎండ్ ఆఫ్ ది డే డబ్బులు. నేనేమంటా అంటే మన కెరియర్‌ని సో ఎక్కడ చూడాలో అక్కడే చూడాలి. అండ్ పోనీ 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్లి వచ్చిన వాళ్ళకి ఏమన్నా డబ్బులకి తక్కువ వస్తున్నాయా అంటే బ్రాండ్ ప్రమోషన్‌లు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లు మామూలుగా చేయట్లేదుగా బెట్టింగ్ యాప్స్. చెయ్యని ఒక్క కంటెస్టెంట్ చూపించండి. ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఫీమేల్ కంటెస్టెంట్స్‌లో మెజారిటీ కంటెస్టెంట్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. లక్షల్లో డబ్బులు సంపాదించారు. ఇన్‌ఫాక్ట్ కొంతమంది కోట్లలో కూడా డబ్బులు సంపాదించిన వాళ్ళున్నారు. చాలామంది డబ్బులు సంపాదించారు. సెకండ్ సీజన్‌లో నెగటివిటీ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఇప్పటికి వాళ్ళు మంచిగా పాజిటివిటీ తెచ్చుకొని వాళ్ళు మళ్ళీ బ్రాండ్ ప్రమోషన్‌లు అవి చేసుకుంటా ఉన్నారు. అంతవరకే. అంతకు మించి రాదు ఎవ్వరికీ గూడా. సో ఎక్కడికెళ్ళినా కంటెస్టెంట్స్‌గా మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనే క్వెషన్ ఫాలో అవుతూ ఉంటది. సో కంటెస్టెంట్స్ అందరికి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది ఎందుకు ఫాలో అవుతూ ఉంటది? ఎందుకు ఫాలో అవుతూ ఉంటది కంటెస్టెంట్స్ అందరికి? అదే బిగ్గెస్ట్ క్వెషన్. సో అది ఆ భ్రమల్లోకి మీరెళ్తున్నారు. సో 'బిగ్ బాస్'లోకి వెళ్ళొస్తే సినిమా అవకాశాలు వచ్చేస్తాయి. ప్రొడ్యూసర్‌లు పిలిచేస్తారు. రెడ్ కార్పెట్‌లు పరిచేస్తారు అని చెప్పి మీరనుకుంటున్నారు. సో ఆడియన్స్ ఎవరు అడగట్లేదు. ఆడియన్స్ ఎవరు అనుకోవట్లేదు. ఎందుకంటే ఆడియన్స్‌కి ఒక ఉంది. ఎందుకంటే సెకండ్ సీజన్‌లో కౌశల్‌కి వచ్చినంత ఫేము, నేము మేబీ ఇప్పటి వరకు ఎవ్వరికీ వచ్చలేదేమో ఆ రేంజ్‌ది. ఆ రేంజ్ ఎళ్ళిందనమాట. ఆల్మోస్ట్ సినిమా హీరోకి ఈక్వల్‌గా ఆ టైంలో చూసారనమాట అతన్ని. సో కట్ చేస్తే ఏముంది బయటకొచ్చిన తర్వాత నేను బోయపాటి గారి డైరెక్టరు, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిను చాలా రచ్చ జరిగింది. సో ఎక్కడెక్కడి నుంచో కాల్స్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. కట్ చేస్తే ఏం లేదు ఇప్పుడు ఆయన. సో ఆయన పనేదో ఆయన చేసుకుంటా ఉన్నాడు. మోడలింగ్‌లో ఆయన చిన్నగా ఆయన పనేదో చేసుకుంటా ఉన్నాడు కట్ చేస్తే. సో నేనేమంటానంటే ఆ సీజన్‌లోనే సో ఎవరైతే నెగటివిటీ ఫేస్ చేశారో సో నందిని రాయ్ అవ్వచ్చు, లేకుంటే తేజస్వి మడివాడ అవ్వచ్చు, తనీష్ అవ్వచ్చు, సామ్రాట్ అవ్వచ్చు, గీతా మాధురి గారు అవ్వచ్చు. స్టిల్ దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్స్. వాళ్ళకి ఇప్పటికి కూడా వర్క్స్ వస్తున్నాయి. వాళ్ళు వెబ్ సీరీస్‌లోనో లేకుంటే వేరే వాటిలోనో వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. సినిమాల్లో యాక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఆ విన్నర్‌గా ఎవరైతే గెలిచారో అతనొక్కడే వర్క్ చేయట్లేదు సినిమా ఇండస్ట్రీలో. మిగిలిన వాళ్ళందరూ చేస్తున్నారు. మొన్న రీసెంట్‌గా కన్నప్పలో ఆయనకు ఒక చిన్న బ్రేక్ వచ్చింది. బట్ సినిమా అన్‌ఫార్చునేట్‌లీ అది మిస్ అయింది. ఆయన క్యారెక్టర్ బానే వచ్చింది. సో టైం పడతది. సో నేనేమంటానంటే బయటకు వేరు, లోపల వేరు. సో అది సెకండ్ సీజన్‌కి జనాలకి అర్థమైపోయింది ఆడియన్స్‌కి. ఓకే. అండ్ ఆ కంటెస్టెంట్స్‌కి కూడా ప్రతి ఒక్క కంటెస్టెంట్‌కి అర్థమైపోయి ఉండాల. సో కౌశల్ గారు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అంటే 'బిగ్ బాస్' వేరు, రియల్ లైఫ్ వేరు. ఓకేనా? సో ఇది ఇక్కడే కాదు ప్రతి చోట అలాగే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ యాంకర్‌గా ఉన్న అనసూయ గారిని, రష్మి గారిని సో 'జబర్దస్త్‌లో' వాళ్ళని చూడడానికి ఇష్టపడతారు. అదే వాళ్ళొక లీడ్ రోల్‌తో సినిమా చేస్తే దాన్ని థియేటర్‌కెళ్ళి ఆడియన్స్ చూడాలి అంటే చూడరు. పెద్ద పెద్ద హీరోల సినిమాలే చూడట్లేదు ఆడియన్స్ థియేటర్‌లకెళ్ళి. సో 'బిగ్ బాస్‌లో' గెలిచిన వాళ్ళ సినిమాలు ఎందుకు చూస్తారు? సన్నీ ట్రై చేశాడు. ఒక వెబ్ సీరీస్ తీశాడు. ఆయనే చెప్పాడు రీసెంట్ ఒక పాడ్‌కాస్ట్‌లో. నేను ఒక వెబ్ సీరీస్ చూసానంటే, ఏం వెబ్ సీరీస్ ఎప్పుడు తీసావు అని అడిగారంట. ఆయన్నే అడిగారంట. చూడమని చెప్పి, చూస్తామని చెప్పిన వాళ్ళే మళ్ళీ ఏం తీసావు అని అడిగారంట. అలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేశారు. అదే సీజన్‌లో ఉన్న మానస్ బ్రో తోటి, సన్నీ తోటి మేము సినిమా తీద్దాం అని అనుకున్నాం. సో కథ కూడా రాసుకున్నాం. అంతా అయిపోయింది. సో ఆల్మోస్ట్ స్క్రిప్ట్ కూడా వినిపించాం. చేంజెస్ కూడా చేసాం. ప్రొడ్యూసర్ దొరకలేదు. బికాస్ ఆఫ్ వాళ్ళ మీద ఆ టైంలో సన్నీకి అప్పుడు ఫేమ్ వచ్చింది. ఫిఫ్త్ సీజన్‌లో సన్నీ హీరో కదా! ఎంటర్‌టైనర్, హీరో, స్టార్. బట్ కట్ చేస్తే సినిమా ఇండస్ట్రీ వేరుంటది డెఫినెట్‌లీ. ఎందుకంటే సినిమా ప్రొడ్యూసర్‌లకి తెలుసు. ఆడియన్స్ మెంటాలిటీ ఏంటనేది. 'బిగ్ బాస్' కంటెస్టెంట్స్‌కి తెలియకపోవచ్చేమో గానీ ఆడియన్స్‌కి తెలుసు. ఆడియన్స్ ఎలా ఆలోచిస్తారని ప్రొడ్యూసర్‌లకి తెలుసు. వీళ్ళు 'బిగ్ బాస్' అనేది 'బిగ్ బాస్' ఆ ప్లాట్‌ఫార్మ్ వరకే ఉంటది. సో మీరు బయటకొచ్చిన తర్వాత మీరు స్ట్రగుల్స్ పడాలి. బయటకి వచ్చి రాంగానే నేను హీరో అయిపోతాను, నేను స్టార్ అయిపోతాను, ఓవర్ నైట్ అంటే కుదరదు. సో మీకు ఎక్కడైతే సక్సెస్ వచ్చిందో అక్కడి వరకు మీకు ఆ తోపులు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో సూపర్ స్టార్‌లు ఎవరైతే ఉంటారో మంచి మంచి స్టార్ ఉన్నవాళ్ళు, వాళ్ళు నెక్స్ట్ బాలీవుడ్‌లోకెళ్తే వాళ్ళకంత ఉండదు. అక్కడ వాళ్ళు మళ్ళీ స్ట్రగుల్ అవ్వాలి. ఓకేనా? సో పెద్ద హీరోలకే లేదక్కడ. సో ఎక్కడైతే మనకు ఫేము, నేమ్ వచ్చిందో అక్కడే మనం ఏదైనా ఎతుక్కోవాలో చూసుకోవాలా. దాన్ని దాటి వేరే చోటకెళ్ళాలి అంటే కష్టం. అక్కడ మళ్ళీ స్ట్రగుల్ అవ్వాలి. అక్కడ మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలుపెట్టాలా. అంతేగాని ఈ ఫేమ్ తోటి అక్కడికెళ్ళి మనం ఏదో సాధించేద్దాము అంటే కుదరని పని. దానికి 'బిగ్ బాస్‌ని' బ్లేమ్ చేయటం అనేది కరెక్ట్ కాదు నా ఒపీనియన్. సో ఎవరు ఇప్పుడు 'టేస్టీ తేజ' ఉన్నాడు. సో ఆయన పనేదో ఆయన ఫుడ్ వ్లాగరు. సో ఆయనకి తగ్గట్టు ఆయన చేసుకుంటూ పోతున్నాడు. చిన్నగా ఏదైనా అప్పుడప్పుడు కామెడీస్ ఏదైనా రోల్స్ వస్తే చేసుకుంటా ఎళ్తున్నారు. కొంతమంది సక్సెస్ అయ్యారు గట్టిగానే. అలాంటి సిట్యుయేషన్‌లో. ఇప్పుడు 'సిరి హనుమంత్' ఉంది. ఫిఫ్త్ సీజన్‌లో ఆమెకున్న నెగటివిటీ ఎవ్వరికి రాలా. ఇప్పుడు ఆ అమ్మాయి కొన్ని సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తుంది. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తుంది. సో ఆమె బ్రాండ్ ప్రమోషన్స్ ఆమె చేసుకుంటుంది. సో ఆమె ముందుకెళ్తూ ఉంది.
సో ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఆ ఎక్వేరియం ఏదైతే ఉందో ఆ ఎక్వేరియంలో వాళ్ళు గ్రోత్ ఎత్తుక్కుంటున్నారు. ఆ ఎక్వేరియం దాటి బయటకొచ్చి నేను ఓషన్‌లో గ్రోత్ ఎత్తుక్కోవాలంటే నువ్వు స్ట్రగుల్ అవ్వాలి. నీకంత ఈజీగా ఎలా వచ్చుద్ది? 'బిగ్ బాస్‌లో' వచ్చిన ఫేమ్ అక్కడ బయట వేరే చోట్ల అన్ని సార్లు వర్కౌట్ కాదు. అన్ని చోట్ల వర్కౌట్ కాదు. అది జస్ట్ ఒక గేట్ పాస్ లాంటిదే. అంతేగాని అదేమి అగ్రీమెంట్ పేపర్ కాదు. సో, నీకు ఖచ్చితంగా సినిమాలో వచ్చేస్తాయని. అది ఇండస్ట్రీలోకి ఒక గేట్ పాస్ లాంటిది. ఫోర్త్ సీజన్‌లో మన సోహెలే ఉన్నాడు గదా! సో, సోహెల్ క్లాసిక్ ఎగ్జాంపుల్ సోహెల్ గూడా. సో, నేను అబ్బాయిని మంచిగా అనుకున్నారు, ఎంటర్‌టైనర్ అనుకున్నాడు. మంచిగా మంచి ప్యూర్ హార్ట్, మంచోడు అది ఇది సోహెల్, సోహెల్ అని చెప్పి అన్నారు. అతనే సినిమా తీశాడు. బయటకొచ్చి అతనే అప్పుడు కామెంట్‌లు పెట్టిర్రు గదరా! ఏందిరా సినిమాకి రండిరా అని చెప్పి ఆయన బాధపడ్డాడు, ఏడ్చాడు. సినిమా ఇండస్ట్రీ అంత ఈజీగా ఉండదు. చాలా మంది గూడా వాళ్ళు సీరియల్ యాక్టర్స్ గానీ, ఎవరైనా గానీ వన్స్ సీరియల్స్‌లోంచి 'బిగ్ బాస్‌లోకొస్తే' తిరిగెళ్లి చాలా తక్కువ మంది సీరియల్స్ చేస్తున్నారు. మళ్ళీ మిగిలిన వాళ్ళు సినిమాలు అనుకుంటుంటారు. దానికి తగ్గట్టు వేరే చేసుకుంటా వెళ్తుంటారు. రీసెంట్‌గా అమర్ గూడా చెప్పారు గదా! సో, 'బిగ్ బాస్' అనేది 'ఏక్ దిన్ కా రాజా' ఆర్ 2 దిన్ కా రాజా'. బట్ అమర్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు. నేనేమంటానంటే ఇప్పటికి గూడా స్టిల్ ఎవరినైనా గానీ ఇప్పుడు 'ఆర్‌జే కాజల్' గారు మాట్లాడారు. సో, 'ఆర్‌జే కాజల్' గారంటే ఎవరో ముందు ఎవ్వరికీ తెలీదు. ఆమె ఒక ఆర్‌జే అని మేబీ పేరు వల్ల తెలుసుద్దేమో. అసలు ఆమె ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అని ఎవ్వరికీ తెలీదు. సో, ఇప్పుడు ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్. ఒకప్పుడు ఆర్‌జే కాజల్ అని ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఆర్‌జే కాజల్ అనే వ్యక్తి అందరికీ తెలుసు. తను చిన్న చిన్న క్యారెక్టర్లు చేసింది. సో, డబ్బింగ్ ఆర్టిస్ట్ తను. సో, ఇప్పుడు ఆమె 'బిగ్ బాస్‌లోకి' రాకముందు ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఒక పర్ మూవీకి దానికి క్యారెక్టర్‌కి ఎంత తీసుకుంది? ఇప్పుడు ఎంత చార్జ్ చేస్తున్నారు? సో, ఇప్పుడు బ్రాండ్ ప్రమోషన్స్ వస్తున్నాయి. కొలాబరేషన్స్ జరుగుతున్నాయి. సో, మీరు ఫోకస్ అవుతున్నారు. సో జరుగుతుంది. మీరేంటంటే సినిమాల్లోకి వెళ్ళాలి, సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలి అని చెప్పి చాలా మందికి ఆశలుంటాయి. ప్రతి ఒక్కరికి ఉంటది ఆశ. సిల్వర్ స్క్రీన్‌లో కనిపించాలి, ఒక సినిమాలో మనం గట్టిగా కనిపించాలి, కొంతసేపు మన క్యారెక్టర్ కనపడాలి స్క్రీన్ మీద అని. అది 'బిగ్ బాస్' వల్ల రాదు. అది మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి మీరు లోపలికెళ్ళాలి. దానికి 'బిగ్ బాస్‌ని' బ్లేమ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోవాలి. నాట్ బికాస్ ఆఫ్ లేజినెస్, నాట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టాలెంట్, బట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్. ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటే అన్ని సినిమాల్లో అంతమంది క్యారెక్టర్స్ ఎక్కడొస్తున్నాయండి? ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ కాదు. ల్యాక్ ఆఫ్ లేజినెస్సే ఉంటది. లేకుంటే ల్యాక్ ఆఫ్ దాన్నేమంటారు? లేకుంటే చిన్నపాటి ఈగో అన్న ఉంటది. సో, ప్రొడ్యూసర్లు మనల్ని ఇంటికి రావాలి, మనల్ని పిలవాలి. ప్రొడ్యూసర్ల ఆఫీసులకెళ్ళాలా. బయటకి తిరగాల. ఇదిగో నాకింత ఫేమ్ ఉంది, నాకింత నేమ్ ఉంది. సార్ నేనిలా చేస్తాను. నాకిలాంటి క్యారెక్టర్స్ ఇష్టం అని చెప్పి ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ తిరగాల. ఒక నార్మల్ ఆర్టిస్ట్ ఎలా అయితే తిరుగుతాడో, కొత్తగా అప్‌కమింగ్ ఆర్టిస్ట్ అలా తిరగాల. విజయ్ దేవరకొండ అనే వ్యక్తి ఎన్ని సినిమాలు చేస్తే ఆయన సినిమా ఇండస్ట్రీలోకొచ్చాడు. ఎన్ని సినిమాలు చేశాడాయన? చాలా సినిమాలు చేశాడాయన. చాలా సినిమాలు చేస్తే విజయ్ దేవరకొండ అనే వ్యక్తి స్టార్ అయ్యాడు. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమా చూసేటప్పుడు విజయ్ దేవరకొండ అనేవాడు ఎవరో కూడా తెలీదు. ఇప్పుడు 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమా చూస్తుంటే విజయ్ దేవరకొండ తప్పితే ఇంకెవరు కనపడట్లేదు కళ్ళకి. అది సక్సెస్. అలా తిరగాల, కష్టపడాల. 'బిగ్ బాస్' వల్ల వచ్చింది నేను ఇంట్లో కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటాను. నాకు ఆపర్చునిటీస్ మా ఇంటికి పరిగెత్తుకుంటూ రావాలి, లెటర్‌లు రాయాలంటే ఎలా వస్తదండి? రాదు. మీరు దానికోసం మీరేం చేశారు? సో, మీరు చిన్న చిన్న క్యారెక్టర్స్ వస్తున్న వాటిని యాక్సెప్ట్ చేసుకుంటూ వస్తూ ఉంటే ఏదో ఒక టైంలో మీకు తగ్గట్టు క్యారెక్టర్ పడతది. 'సిరి హనుమంత్' అనే అమ్మాయి కూడా చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయికి మంచి క్యారెక్టర్ పడింది కదా! సో, నన్న సామాజ వర్గంలో ఎక్కువ రోల్ ఉండే క్యారెక్టర్ ఇచ్చారు. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఇచ్చారు ఆ అమ్మాయికి. సో, అమ్మాయి చేసింది. సో, వెయిట్ చేయాలా. వెయిట్ చేసిన ఆపర్చునిటీస్ వస్తాయి. వచ్చి రాంగానే ఆపర్చునిటీస్ రావు. దానికి 'బిగ్ బాస్‌ని' బ్లేమ్ చేయడం అనవసరం. ఎందుకంటే దానివల్ల మీకు నేమ్ వచ్చింది, ఫేమ్ వచ్చింది, డబ్బులొచ్చాయి. ఒక్క సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ రాలేదు అనేది తప్పితే మీరు ఫినాన్షియల్‌గా మాట్లాడితే మీకు ఫినాన్షియల్‌గా మీరు చాలా సెటిల్ అయ్యారు. బిఫోర్ 'బిగ్ బాస్', ఆఫ్టర్ 'బిగ్ బాస్'. బిఫోర్ 'బిగ్ బాస్', ఆఫ్టర్ 'బిగ్ బాస్' సెటిల్ అయిన వాళ్ళు బోలెడు మందున్నారు. చాలా గట్టిగా సెటిల్ అయిన వాళ్ళు చాలామందున్నారు. అండ్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లుగా ఉన్నవాళ్ళు 'బిగ్ బాస్‌లోకి వచ్చిన తర్వాత వాళ్ళ బ్రాండ్ వాల్యూ, సో, వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఇంక్రీజ్ ఎలా జరిగింది? తెలియాలనమాట. రీసెంట్ ఎగ్జాంపుల్ 'కళ్యాణ్'. సో, 'బిగ్ బాస్' విన్నర్ అయ్యాడు. 0 ఫాలోవర్స్‌తో వచ్చాడు అబ్బాయి. 5,00,000 ఫాలోవర్స్ దగ్గరగా అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి బజ్ ఇంటర్వ్యూలో నెక్స్ట్ ఏంటి ప్లాన్ అన్నప్పుడు హీరో అయిపోతానని చెప్పలేదు అబ్బాయి. నాకు మంచి నాకేదో హీరో అయిపోవాలి, తోపు అయిపోవాలని లేదు సార్. నాకు యాక్టర్ అవ్వాలని ఉందన్నాడు. ఆ అబ్బాయి అడ్మిట్ చేసాడు సిట్యుయేషన్‌ని. ఆ రియాలిటీని ఆ అబ్బాయి అర్థం చేసుకున్నాడు. అంత చిన్న వయసులో 23 ఏళ్ల అబ్బాయి అర్థం చేసుకున్నాడు సిట్యుయేషన్. బయటకెళ్తే మనం 'బిగ్ బాస్'లో గెలిచేసినంత మాత్రాన మనం తోపయినంత మాత్రాన మనకేం మూవీ ఆఫర్‌లు రావు. మననేం ప్రొడ్యూసర్‌లు మనల్ని పెట్టి సినిమాలు తీయరు. బట్ క్యారెక్టర్‌లో అవకాశాలు దొరుకుతాయి కొంచెం కష్టపడితే
అని చెప్పి ఆ అబ్బాయి అర్థం చేసుకొని ఆ అబ్బాయి ఒక మాట చెప్పాడు. సో నాకు ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది సార్ అని. సో అలాంటి అలాగా ఆలోచించాలి. అంతే తప్పితే దానికి 'బిగ్ బాస్‌ని' బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకేనా. అందరూ అనుకుంటారబ్బా 'బిగ్ బాస్' తర్వాత ఫుల్ బిజీ వర్క్ అని. ఫుల్ బిజీ వర్క్ అని. కానీ అది 3, 4 మంత్స్ వరకు మాత్రమే పరిమితం. అంతే. 3, 4 ఆ ఫేమ్ అనేది 3, 4 మంత్స్ వరకు మాత్రమే ఉంటది. సో మళ్ళీ కొత్త ప్రొడక్ట్‌లు వచ్చి కొత్తగా వచ్చినప్పుడు సో మళ్ళీ కొత్తగా వాళ్ళతోటి మళ్ళీ ముందుకెళ్తారు. సో మిమ్మల్తోని ఎందుకెళ్తారు? ఆ 3, 4 మంత్స్‌లో మీరు మీకొచ్చిన ఫేమ్ ఏదైతే ఉంటదో, నేమ్ ఏదైతే ఉందో దాంతోటి మీరు ఎలా సస్టైన్ అవ్వాలనేది మీరు చెక్ చేసుకోవాలి. సెకండ్ సీజన్‌లో నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఇప్పటికి కూడా సస్టైన్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇండస్ట్రీలో ఇంకా సస్టైన్ అవుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓపిక ఉండాల. ఓపిక లేకపోతే కష్టం. దానికి 'బిగ్ బాస్‌ని' బ్లేమ్ చేయకూడదు. 'బిగ్ బాస్' వల్ల చాలా అంటే చాలా మారాయి. చాలామంది బతుకులు మారాయి. చాలామంది జీవితాలు మారాయి. చాలామంది తెలిసారు కూడా. ఆదిరెడ్డి, గీతూ రాయల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఆయన 'బిగ్ బాస్'లో నుంచి బయటకొచ్చిన తర్వాత ఆయన ఏదైతే రివ్యూస్ చేస్తున్నాడో ఆయన దాని మీదే ఫోకస్ పెట్టాడు. దాంట్లోనే సక్సెస్ తెచ్చుకున్నాడు. సో గీతూ రాయల్ వచ్చేసరికి తన ఫ్రెండ్సు తను అటు వెళ్ళిపోయారు. సో తను కూడా పర్లేదు 'బిగ్ బాస్'లోనే రివ్యూస్ చేస్తున్నారు. బట్ ఆమె కొంచెం వేరే లైఫ్ స్టైల్‌కెళ్ళిపోయారు. సో ఆబ్వియస్‌లీ అది వేరేలాగుంటది. ఈయన సేమ్ అన్నీ వదిలేసుకొని కేవలం కెరియర్ మీదే ఫోకస్ పెట్టుకోవాలి. మనం వేరే చోటకెళ్తే వేరే చోట మన కెరియర్ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ అక్కడి నుంచి జీరో నుంచి స్టార్ట్ చేయాలి. ఆ విషయం ఆదిరెడ్డికి కూడా తెలుసు. సో అందుకని ఆయన ఇక్కడే దీంట్లోనే ఏదైతే ఆయన కెరియర్ అనుకున్నాడో దాంట్లోనే సక్సెస్ చూడొచ్చు అని చెప్పి ఆయన అనుకున్నాడు. అక్కడే ఉన్నాడు. సక్సెస్ పొందాడాయన. ఆయనొక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆయన. తర్వాత ఆయన గురించి ఏదైనా మాట్లాడుకోని. బట్ ఆయన అక్కడ సక్సెస్ సాధించాడా లేదా? 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళి వచ్చిన తర్వాత సో చాలా ఒక వేళ్ళ మీద లెక్కేసుకుంటే ఒక 10 మందిని లెక్కేసుకుంటే ఈయన టాప్ 3లో, టాప్ 4లో ఉంటాడీయన. ఆదిరెడ్డి. సక్సెస్ అయిన వాళ్ళల్లో. ఎందుకు? సో ఏదైతే కెరియర్ అని అనుకున్నారో దాంట్లోనే ఆయన ఉన్నాడు. బట్ వేరే వాళ్ళందరూ వేరే కెరియర్స్‌ని ఆప్షన్‌గా తీసుకున్నారు. సో అలాంటప్పుడు ఏందంటే మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలుపెట్టాలి. అది మొదలుపెట్టక 'బిగ్ బాస్'ని నిందిస్తే ఎలాగండి కాజల్ గారు? అలాంగ్ విత్ దట్ కమ్స్ 'బిగ్ బాస్' ట్రామా అండ్ డిప్రెషన్. డెఫినెట్‌లీ 'బిగ్ బాస్' ట్రామా అండ్ డిప్రెషన్ అంటే సో దాంట్లో మనం ఎంత మన పర్సనాలిటీ ఎలా ఉందో అలా చూపెట్టాలి. మనం మన పర్సనాలిటీ కొంచెం ఆడియన్స్‌కి నచ్చలేదు అన్నప్పుడు డెఫినెట్‌లీ బయటకొచ్చిన తర్వాత ఆ నెగటివిటీ ఫేస్ చేయాలి. డెఫినెట్‌లీ ఫేస్ చేయాలి. సో ఆ నెగటివిటీ ఫేస్ చేసి వచ్చిన తర్వాత అయినా కానీ సక్సెస్ వచ్చుద్ది కదా! ఇప్పుడు 'సిరి' కూడా ఫిఫ్త్ సీజన్‌లో నెగటివిటీ ఫేస్ చేసింది భయంకరంగా. బయటకొచ్చిన తర్వాత సక్సెస్ చూసారు కదా! మీరు కూడా అదే ఫిఫ్త్ సీజన్‌లో నెగటివిటీ ఫేస్ చేశారు. ఇప్పుడు కూడా మీరు ఎంతో కొంత సక్సెస్ చూస్తున్నారు. మీరు మంచి సినిమాలకి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఉంటున్నారు. మళ్ళీ బ్రాండ్స్ చేసుకుంటున్నారు. ప్రశాంతంగా మీరు కూడా ఉంటున్నారు కదా! సో చాలామంది నెగటివిటీ ఫేస్ చేస్తారు. ఇప్పుడు 'అమర్' అనే వ్యక్తి కూడా సెవెంత్ సీజన్‌లో పాపం చాలా నెగటివిటీ ఫేస్ చేశారాయన. అది ఇప్పుడు సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు కదా! సో బయటకు రావడానికి టైం పట్టుద్ది. డెఫినెట్‌లీ. అది మీ పర్సనాలిటీ, మీ బిహేవియర్ అక్కడ మీరు మంచిగా ఉంటే మంచిగా బయటకొస్తారు. మీరు మంచిగా లేకపోతే సో దానికి కూడా 'బిగ్ బాస్‌ని' బ్లేమ్ చేస్తే ఎలా అండి? యాక్టర్స్‌కైతే ఇంకా దారుణం. ఇది ఇక్కడ మాట్లాడుకుందాం. సో కాస్టింగ్ టీమ్స్ సేస్ దిస్ క్యారెక్టర్ ఈస్ ఆల్రెడీ టు ఎస్టాబ్లిష్ చాలామంది మెయిన్ లీడ్స్ కోసమే ఎదురు చూస్తూనే ఉంటారు. అంటే లైక్ క్యారెక్టర్ ఆర్టిస్టుల కోసం ఎవరైనా చూస్తుంటే వీళ్ళు ఆల్రెడీ 'బిగ్ బాస్'లో చాలా సార్లు ఒక ఆర్టిస్టు 'బిగ్ బాస్'లోకెళ్తే ఈ అబ్బాయిని చాలా సార్లు చూసాం గదా! ఎందుకు మళ్ళీ ఈ అబ్బాయికి అవకాశాలు ఇవ్వటము. మన ఫ్రెష్ ఫేస్‌కి వెళ్దామని అనుకుంటున్నారంట. ఎలా అనుకుంటారు? థర్డ్ సీజన్ అనుకుంటా. ఆ 'రవి' ఎళ్ళాడు. ఫోర్త్ పొజిషన్‌లో వచ్చాడు బయటికి. సో అంతకుముందు 'మొగల్ రేకులు' చాలా సీరియల్స్ చేసుకుంటూ వచ్చాడు. అలాంటి సీరియల్స్ చేసుకుంటూ వస్తున్న అతను ఇప్పుడు క్యారెక్టర్స్ చేయట్లేదా? టైం పట్టుద్ది. ఆ స్ట్రగులింగ్ ఉంటది. చెప్పాను కదా! స్క్రాచ్ నుంచి మొదలుపెట్టాలి. స్ట్రగులింగ్ ఉంటది. చేసుకుంటున్నాడా లేదా? ఇప్పుడు గూడా. సో 'వరుణ్ సందేశ్' ఎప్పుడో వెళ్ళిపోయిన 'వరుణ్ సందేశ్' చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ 'వరుణ్ సందేశ్' గారు చేస్తున్నారా లేదా? ఓపిక. ఓపిక ఉండాలండి. డెఫినెట్‌లీ ఫ్రెష్ ఫేస్ కోసమే ఎళ్తారు. ఎవ్వరైనా ఫ్రెష్ ఫేస్ కోసమే ఎళ్తారు. మీరు 'బిగ్ బాస్'లోకెళ్ళి నేను సినిమాల్లోకి వెళ్ళాలి అన్న ఆలోచన మీకుంటే అసలు 'బిగ్ బాస్'లోకి వెళ్ళకండి. డైరెక్ట్‌గా సినిమాల్లోకెళ్ళండి. 'బిగ్ బాస్' అనేది సినిమాలకి ఈజీ వే అని మీరు అనుకుంటున్నారు చూసారా? అది తప్పు. అది తప్పు అని చెప్పి సెకండ్ సీజన్‌లోనే ప్రూవ్ అయిపోయింది. సో 'నవదీప్' గారు గూడా సో ఆయన బయటకొచ్చిన తర్వాత ఆయన కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే ఉన్నారు తప్పితే సో ఆయనేం పెద్ద హీరోలు అయిపోయి పెద్ద పెద్ద సినిమాలు ఏం చేసేలా. ఏందంటే మనం ఏంటనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. అది తెలుసుకున్నప్పుడు ఆ రియాలిటీ మనం అర్థం చేసుకున్నప్పుడు డెఫినెట్‌లీ మనకొకటుంటది. ఆ రియాలిటీ మనం అర్థం చేసుకోకపోతే మనం ఏం చేయలేం.
సో డెఫినెట్లీ కొంతమంది కెరియర్ ఆప్షన్ వేరేగా మార్చుకుంటారు, కొంతమంది సో సైలెంట్ అయిపోతారు. ఎందుకు సైలెంట్ అయిపోతారు? ఎందుకంటే సో చేయడానికి ఏం చేయాలో అర్థం కాక, వచ్చిన ఫేమ్‌ని, నేమ్‌ని ఎటు తీసుకెళ్లాలో అర్థం కాదు. సో ఏదేదో చెయ్యాలని ఉంటది. పెద్ద పెద్ద కలలుంటాయి. పెద్ద పెద్దవి చెయ్యాలని ఉంటది. దానికి ఫేమ్ సరిపోదు. సో దాని స్క్రాచ్ నుంచి మొదలుపెట్టాలంటే ఇగో అడ్డం వచ్చుద్ది. సో ఇప్పుడు మీరు అదే చెప్పారు. 'ఆర్‌జే కర్ల్' గారు చెప్పిన మాట ఏంటంటే, సో బయటికెళ్తే సో ఫాన్స్ గుర్తుపడతారు, సెల్ఫీలు అడుగుతారు. సో అదే సెల్ఫీలు అడిగిన పర్సను మళ్ళీ ఒక ప్రొడ్యూసర్ దగ్గరికెళ్లి అడగాలి. "అది సార్ నాకు కొంచెం సినిమా ఛాన్స్ ఇవ్వండి." పెద్ద హీరోల దగ్గరికెళ్తే పట్టించుకోరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'కిరణ్ అబ్బవరం' అనే హీరో ఆయన దగ్గరికి నేనెళ్ళాననుకో, నేను సెల్ఫీ కోసం నేనెళ్తా. అదే 'కిరణ్ అబ్బవరం' గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి సో ఎలా అయితే రియాక్ట్ అవుతారో, సో నేను 'కిరణ్ అబ్బవరం' గారిని చూసి అలా రియాక్ట్ అవుతా. అదంతే, నేచర్ అలాగే ఉంటది. సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలి. సో బయట ఉన్న ఫేము, నేము, సినిమా ఇండస్ట్రీలో కూడా సేమ్ దానికి తగ్గట్టు రికగ్నైజేషన్ దొరుకుతది అని మీరు అనుకోవటం మీ మూర్ఖత్వం. అది తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలా ఎవరైతే బిగ్ బాస్‌లోకి ఎళ్ళొద్దండి దయచేసి. సో బయటకి వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఎక్కడ సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్నారో దానికి తగ్గట్టు సో మీకు అవకాశాలొస్తాయి. మీకు అంతగా మీరు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి ఒక్క చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏదో ఒక టైంలో మీకు సక్సెస్ వచ్చుద్ది. వచ్చి రాంగానే సక్సెస్ రావాలి, ఇవ్వాలి అంటే సో బిగ్ బాస్ ఏమి ఆ కాస్టింగ్ డైరెక్టర్ కాదు. అండ్ బిగ్ బాస్ దగ్గర ఏమి అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు. అండ్ బిగ్ బాస్ టీమ్ ఏమి అగ్రీమెంట్‌లో మీకేమి అక్కడ ఇస్తారని కూడా రాసి ఉండదు. అండ్ ఆడియన్స్ కూడా సో మిమ్మల్ని ఒక హీరోగానో, హీరోయిన్ గానో, ఒక లీడ్ క్యారెక్టర్ గానో చూడ్డానికి ఇష్టపడతారా లేదా అనేది సో సినిమా తీస్తున్న ప్రొడ్యూసర్‌లకి, డైరెక్టర్‌లకి చాలా బాగా తెలుసు. సో బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌ని సినిమాల్లో ఎంత మేరకు చూడగలుగుతారు అనేది ఆళ్ళకి చాలా బాగా తెలుసు. సో దానికి తగ్గట్టే ఆళ్ళు కాస్టింగ్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని కోట్లు పెట్టి తీసే సినిమా గదా! సో అర్థం చేసుకోండి. ఓకేనా? ఏదైనా ఆ ఫేము, ఆ నేము అక్కడి వరకే ఉంటది. ఈ కంపెనీలో నేను తోపు ఎంప్లాయీ అండి. నేను వేరే కంపెనీలోకెళ్తే నేను మళ్ళీ అక్కడి నుంచి స్క్రాచ్ నుంచి మొదలుపెట్టాలా. వెళ్ళంగా నాకు తోపు ఎంప్లాయీ అవార్డ్ ఇవ్వరు. నేను మళ్ళీ డే 1 నుంచి బిగిన్ చేయాలి. మళ్ళీ 1 ఇయర్ కష్టపడితే అప్పుడు నాకు మేబీ ఎంప్లాయీ అవార్డ్ వచ్చుద్దో రావచ్చు, రాకపోవచ్చు. ఇక్కడొచ్చింది గదా అని చెప్పి ఇక్కడ నాకేదైతే ట్రీట్మెంట్ జరుగుతుందో అక్కడికొచ్చి నాకు అదే ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఇవ్వరు. సింపుల్. ఓకేనా? బిగ్ బాస్‌ని నిందించకండి. బిగ్ బాస్ అనేది చాలా పెద్ద ఆపర్చునిటీ. సో ఎంతోమంది తెలియని మొహాలకి తెలిసేలాగా చేసింది. సో ఎంతో కొంత ఫేము, నేము, కొన్ని డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇచ్చింది. అలా సంపాదించుకున్న వాళ్ళు చాలామందున్నారు. అలా సంపాదించుకున్న టైంలో లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడ్డ వాళ్ళు ఎవరో నాశనం అయిపోయి ఉంటారేమో గానీ, లేదు సో ఉన్నంతలో కాళ్ళు చాపుకొని పడుకోవాలి అని అనుకునే వాళ్ళకి సో కావాల్సినంత డబ్బు ఇచ్చింది, పేరు ఇచ్చింది, పరపతలు ఇచ్చింది. సో నలుగురికి తెలిసేలాగా కూడా చేసిందనమాట. సో ఆశలు మనకి చాలా ఉండొచ్చు. దానికి తగ్గట్టు మనం కష్టపడాలి. కష్టపడకుండా ఊరకనే బిగ్ బాస్‌లోకెళ్ళాము దానివల్ల మనకి ఫేము, నేము వచ్చేయాలంటే రాదు. ఓకేనా? ఆడియన్స్ కూడా అంత దూరం మిమ్మల్ని తీసుకెళ్ళడానికి గూడా వాళ్ళు గూడా ఆలోచిస్తారు. ఎందుకంటే బిగ్ బాస్‌లో ఉండే మనిషి వేరు, బయట ఉండే మనిషి వేరు అని చెప్పి ఆడియన్స్‌కి తెలుసు కాబట్టి, సో బయట మీరేంటనేది ఆడియన్స్‌కి మీరు ప్రూవ్ చేసుకోవాల. అప్పుడు మీకు అవకాశాలొస్తాయి. ఓకేనా? అదనమాట సంగతి. సో బిగ్ బాస్‌లోకి ఎవ్వరెళ్ళినా గూడా ఇదే మోస్ట్ ఎలాగుంటది. రియాలిటీని అర్థం చేసుకొని బిగ్ బాస్‌లోకెళ్ళాలి. ఎళ్లి వచ్చిన తర్వాత మీ ప్రొఫెషన్స్‌లో మీరేదో దాంట్లో గ్రో చూడగలుగుతారు గానీ, వేరే ప్రొఫెషన్‌లోకి ఎళ్ళాలనుకున్నప్పుడు చాలా కష్టపడాలి. ఓకేనా? సో అంత ఈజీగా రాదు. అండ్ దట్ టు సో అనవసరంగా బిగ్ బాస్‌ని బ్లేమ్ చెయ్యొద్దు. ఓకేనా? జై హింద్.